లెఫ్ట్ రైట్ లైట్స్ ఉన్నాయి, అందుకని హీట్ వస్తుంది, దానివల్ల డిస్కౌంట్ ఫీలింగ్ ఉంటుంది. దీనివల్ల ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో షాడో పడదు అనమాట, అందుకని లైట్స్ ఉండడం వల్ల మంచిది. ఈ లైట్స్ కొంచెం చీప్ కాస్ట్ ఉంటాయి, హై లెవెల్ కాస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇది ఏబికి సంబంధించిన డెమో వీడియో. ఈ వీడియోలో ఎన్విరాన్మెంటల్ లా, ఫ్యామిలీ లా, మోటార్ వెహికల్ యాక్ట్ 1988, కంపెనీ లా, ఐపీఆర్కి సంబంధించిన టాపిక్స్ కవర్ అవుతాయి. ఏబి అనేది లాకి సంబంధించింది, లాకి సంబంధించిన ఎగ్జామ్. లా అనేది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా, ఈ వీడియో కూడా అందరికి యూస్ఫుల్గా ఉంటుంది. ఐపీఆర్ యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమిటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఒక ఫామ్లో ఉండదు, మల్టిపుల్ ఫామ్స్లో ఉంటుంది, డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏమిటంటే కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, డిజైన్స్ యాక్ట్స్ నుంచి కొన్ని గుడ్స్ ఫ్రాక్షన్ డిరైవ్ చేసుకుంటాయి. అవి వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 నుంచి కొన్ని గుడ్స్ ఫ్రాక్షన్ డిరైవ్ చేసుకుంటాయి. అవి వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 నుంచి కొన్ని గుడ్స్ ఫ్రాక్షన్ డిరైవ్ చేసుకుంటాయి. ఇవి వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇప్పుడు బ్రెయిన్ లో ఒక క్రియేటివ్ థాట్ ఉంటుంది, ఆ క్రియేటివ్ థాట్ ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, అమలుపరిస్తే న్యూ బుక్స్, న్యూ నోవెల్స్, న్యూ స్టోరీస్, న్యూ పెయింటింగ్స్, న్యూ మూవీ స్క్రిప్ట్స్, న్యూ బ్లాగ్ పోస్ట్స్, న్యూ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటా ఉంటుంది, ఒక టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకని న్యూ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే మ్యూజికల్ వర్క్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు మ్యూజిషియన్స్. ఇవన్నీ ఒరిజినల్ న్యూ క్రియేటివ్ వర్క్స్ అనమాట. మ్యూజికల్ వర్క్ అంటే ట్యూన్ అనమాట. ట్యూన్ రాసాం అనుకోండి రిటర్న్ ఫార్మాట్ లో, లేదా డిజిటల్ గా స్టోర్ చేసాం అనుకోండి, డిజిటల్ గా స్టోర్ చేసినా కానీ, ఫిజికల్ ఫామ్ లో స్టోర్ చేసినా కానీ కాపీ రైట్స్ అనేవి ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. కాపీ రైట్స్ వన్స్ క్రియేట్ అవ్వగానే అది కాపీరైటెడ్ మెటీరియల్ అయిపోతుంది. ఇండియన్ కంట్రీలో కాపీరైట్ రిజిస్ట్రేషన్ ఏం మ్యాండేటరీ కాదు. వన్స్ ఆ ఒరిజినల్ న్యూ క్రియేటివ్ వర్క్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ న్యూ ఒరిజినల్ క్రియేటివ్ వర్క్స్ క్రియేట్ చేయగానే కాపీరైట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇండియన్ కంట్రీలో కాపీరైట్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, కంపల్సరీ ఏం కాదు. వన్స్ ఆ ఒరిజినల్ న్యూ క్రియేటివ్ వర్క్స్ క్రియేట్ చేయగానే కాపీరైట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఈ కాపీరైటెడ్ మెటీరియల్ ని పర్మిషన్ లేకుండా షేర్ చేయకూడదు అనమాట. ఎవరైతే ఈ ఒరిజినల్ న్యూ క్రియేటివ్ వర్క్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈ కాపీరైటెడ్ మెటీరియల్ ని షేర్ చేయకూడదు. ఆ ఒరిజినల్ క్రియేటివ్ వర్క్స్ ని, డూప్లికేట్ కాదు, కాపీ కొట్టినవి కాదు, ఒరిజినల్ న్యూ క్రియేటివ్ వర్క్స్ ని, కాపీరైటెడ్ మెటీరియల్ ని పర్మిషన్ లేకుండా షేర్ చేయకూడదు అనమాట. పర్మిషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్లేట్ చేసి షేర్ చేయొచ్చు, ట్రాన్స్లేట్ చేయకుండా షేర్ చేయొచ్చు, కానీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదు. ట్రాన్స్లేట్ చేసి షేర్ చేయకూడదు, ట్రాన్స్లేట్ చేయకుండా షేర్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ కాపీరైటెడ్ మెటీరియల్ పైన పబ్లిక్కి వెళ్ళి స్పీచెస్ ఇవ్వకూడదు పర్మిషన్ లేకుండా. పర్మిషన్ తీసుకుని వెళ్ళి స్పీచెస్ ఇచ్చేయచ్చు. ఈ కాపీరైటెడ్ మెటీరియల్ పైన మూవీస్ తీసేయచ్చు ఎప్పుడు పర్మిషన్ తీసుకొని. ఒకవేళ ఈ కాపీరైటెడ్ మెటీరియల్ పైన మూవీస్ తీస్తే చాలా మందికి బెనిఫిషియల్ ఉంటుంది అనుకున్నప్పుడు, కానీ ఆ పర్సన్ ఒరిజినల్ క్రియేటివ్ వర్క్స్ హోల్డర్, కాపీరైటెడ్ మెటీరియల్ హోల్డర్ ఉంటాడు కదా, ఆ హోల్డర్ మీకు పర్మిషన్ ఇవ్వదు, అప్పుడు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిఐఎల్ ఫైల్ చేయొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయొచ్చు. దాన్ని బట్టి కూడా ఒక డెసిషన్ ఇస్తుంది కదా, జడ్జిమెంట్, వర్డిక్ట్. ఈ మూడు సిమిలర్ మీనింగ్స్ అన్నమాట. కోర్టు ఇచ్చిన ఈ డిగ్రీ, జడ్జిమెంట్, ఆర్డర్ ప్రకారంగా ప్రొసీడ్ అయిపోవచ్చు అన్నమాట. జడ్జిమెంట్, ఆర్డర్, డిగ్రీ అనేవి సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ లో మెన్షన్ చేస్తుంటాయి. డిగ్రీ అంటే డిగ్రీలో రైట్స్ మెన్షన్ చేస్తుంటాయి. ప్రతి కేసులో డిగ్రీ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ అనేది సింపుల్ అన్నమాట. జడ్జిమెంట్ అంటే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది అన్నమాట, చాలా మ్యాటర్ ఉంటుంది. ఆర్డర్ అనేది సింపుల్ గా ఉంటుంది. ఇది కాపీరైట్స్ కి సంబంధించింది. ట్రేడ్ మార్క్స్, ఇప్పుడు ఒకే ప్రోడక్ట్ ని చాలా కంపెనీస్, చాలా ఇన్స్టిట్యూట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అంటే ఒకే టైప్ ఆఫ్ ప్రోడక్ట్, ఒకే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు, సేల్ చేస్తుంటారు రీటైల్ మార్కెట్లో, లేదా హోల్సేల్ గా సేల్ చేస్తూ ఉంటారు. ఒకే టైప్ ఆఫ్ సర్వీస్ ని చాలా ఇన్స్టిట్యూట్, కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి.
అది ఎడ్యుకేషనల్ సెక్టర్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో కావచ్చు, ఒకే కంపెనీ ఒకే సర్వీస్ ప్రొవైడ్ చేయడం కాదు, మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ఒకే సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అది ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో కావచ్చు, సర్వీస్ అంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో కావచ్చు, ఒకే టైప్ ఆఫ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి. అన్నప్పుడు క్వాలిటీని డిఫరెన్షియేట్ చేయడం కుదరదు. అందరికి ఒకే కెపాసిటీ ఉండదు కదా, అందుకని ఒక్కొక్క టైప్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ బట్టి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు, ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అందుకని క్వాలిటీని డిఫరెన్షియేట్ చేయాలి కదా. క్వాలిటీని డిఫరెన్షియేట్ చేయడానికి గవర్నమెంట్ ట్రేడ్ మార్క్స్ని ఇష్యూ చేస్తుంది బ్రాండ్ నేమ్ పైన. ఎప్పుడు ఇష్యూ చేస్తుందంటే, ఈ కంపెనీస్ ఉంటారు కదా, కంపెనీస్ ఒక ఓనర్స్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ ట్రేడ్ మార్క్ ని ఇష్యూ చేస్తుంది. అందుకనే బ్రాండ్ నేమ్ పైన టాప్ రైట్ సైడ్ కార్నర్ లో టీఎం లేదా సర్కిల్ లోపల ఆర్ అని మెన్షన్ చేసి ఉంటుంది. టీఎం అంటే అన్రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్, సర్కిల్ లోపల ఆర్ అని మెన్షన్ చేస్తుంది అనుకోండి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. కంపెనీస్ ఉంటాయి కదా, అంటే నార్మల్ గా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళు కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. ఇదంతా కంపెనీ లా కింద వస్తుంది. ఇంకా కంపెనీ లా కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ నార్మల్ ఇన్స్టిట్యూట్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసినప్పుడు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కిందన రిజిస్టర్ చేస్తూ ఉంటారు. అవి ఏమిటంటే ఎగ్జాంపుల్స్ 1% కంపెనీగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇవన్నీ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కిందకి వస్తాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీస్. ఈ సెక్షన్ 8 కంపెనీస్ని 2013కి ముందు సెక్షన్ 25 కంపెనీస్ అనేవాళ్ళం. 2013 నుంచి ఇప్పుడు కూడా సెక్షన్ 8 కంపెనీస్ అనే అంటున్నాం. అంటే సెక్షన్ 25 కంపెనీస్ని 2013 నుంచి సెక్షన్ 8 కంపెనీస్ అంటున్నాం. ఇప్పుడు కూడా సెక్షన్ 8 కంపెనీస్ అంటున్నాం. ఈ సెక్షన్ 8 కంపెనీస్ చారిటీస్ మ్యాటర్స్ ఉంటాయి కదా, చారిటీ మ్యాటర్స్ పైన డీల్ చేస్తూ ఉంటాయి. చారిటీ పర్పసెస్ కోసం ఈ సెక్షన్ 8 కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. ఈ 1% కంపెనీలో ఉండే కాంపోజిషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉండదు. 1% కంపెనీలో ఉండే కాంపోజిషన్ అంటే మెంబర్స్, డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఆ కాంపోజిషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉండదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉండే కాంపోజిషన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉండదు, 1% కంపెనీలో ఉండదు. ఎందుకంటే ఈ కాంపోజిషన్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ కాంపోజిషన్ ఉండదు అన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్లో. ఈ 1% కంపెనీనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ 1% కంపెనీలో మెంబర్స్, డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ మ్యాక్సిమం ఒక పర్సనే అంతా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఒక పర్సన్ మెంబర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, షేర్ హోల్డర్ ఉంటుంది. కన్ఫామ్ గా మనం నామినీ యాడ్ చేయాలన్నమాట. 1% కంపెనీగా ఒక ఇన్స్టిట్యూట్ ని రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఒక నామినీ అనేది వాడు కంపల్సరీగా కన్ఫామ్ గా ఉండాలన్నమాట. అంటే టెక్నికల్ గా ఇద్దరు కన్ఫామ్ గా ఉంటారు. డైరెక్టర్స్ మాక్సిమం 15 డైరెక్టర్స్ కూడా ఉండొచ్చు, కానీ మాక్సిమం టైమ్స్ 1% అంతా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ నామినీ కన్ఫామ్ గా ఇంకో అదర్ పర్సన్ యాడ్ చేయాలి 1% కంపెనీగా రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు. ఈ కంపెనీ లాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, అవి బాగా ప్రాఫిట్స్ జనరేట్ చేసినప్పుడు ఆ ప్రాఫిట్స్ నుంచి మైనర్ పర్సెంటేజ్ డెవలప్మెంటల్ పర్పసెస్ కోసం ఇవ్వాలి, అలొకేట్ చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ట్రేడ్ మార్క్స్ ఇక్కడ ఉంటుందో మెన్షన్ చేస్తుంటో చెప్పాను కదా, బ్రాండ్ నేమ్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్ లో టీఎం లేదా సర్కిల్ లోపల ఆర్ అని మెన్షన్ చేస్తుంటుంది. ఈ రెండులో ఏదో ఒకటి మెన్షన్ చేస్తుంటుంది. ఫస్ట్ టీఎం ఇస్తారు జనరల్ గా, దాని తర్వాత సర్కిల్ లోపల ఆర్ అని ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక మార్క్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ నేమ్ అనేది ప్రొటెక్టెడ్ అన్నమాట. కొంతమంది డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే బిస్లరీ కిందే డ్రింకింగ్ మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, టాటా, బేలే, ఆక్వాఫినా, అవి కొన్ని ఫేమస్ డ్రింకింగ్ మినరల్ వాటర్ బాటిల్స్. ఇప్పుడు ఇంతకుముందు బాగా ఉండే అన్నమాట. బస్ స్టాండ్ బయట, రైల్వే స్టేషన్ బయట, విలేజ్ ఏరియాస్లో, లోకల్ లెవెల్, సిటీ అవుట్స్కట్స్లో ఈ డూప్లికేట్ మినరల్ వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒరిజినల్ కింద బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్ గా వాటికి ఉన్న డిజైన్, షేప్, కలర్, దానిలో ఉన్న మినరల్ కంటెంట్ తప్ప అంత ఎగ్జాక్ట్ గా మ్యాక్సిమం టైమ్స్ కాపీ కొట్టేసి సేల్ చేస్తూ ఉంటారు. దీనివలన ఈ ఒరిజినల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, వాళ్ళ లాభాలు రావు, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇలా బ్రాండ్ నేమ్ కాపీ కొట్టకూడదు కదా, అది ఎథికల్ కాదు. అందుకని
ఈ డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్స్ అగైన్స్ట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఈ డూప్లికేట్ మినరల్ వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకవేళ ఈ ఒరిజినల్ బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్లో ఉన్న మినరల్ కంటెంట్ కంటే హై లెవెల్లో మినరల్ కంటెంట్ లేదా హై క్వాలిటీతో మినరల్ వాటర్ ప్రొవైడ్ చేసినప్పటికీ అలా బ్రాండ్ నేమ్ కాపీ కొట్టి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు కదా, వాళ్ళ ప్రాఫిట్స్ ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఆ డూప్లికేట్ మినరల్ వాటర్ బాటిల్స్ లో అంతగా మినరల్ కంటెంట్ బాగోపోయినా, ఒకవేళ అడల్టరేషన్ జరిగినా, కల్తీ జరిగినా కానీ కన్స్యూమర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. అలాగే ఓనర్స్ కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని ఓనర్స్ ఇంట్రెస్ట్, కన్స్యూమర్స్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, దీన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండడం కోసం ఓనర్స్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తారు. గవర్నమెంట్ ట్రేడ్ మార్క్స్ ని ఇష్యూ చేస్తుంది. జావేద్ హబీబ్ శాలరీస్ ఉంటాయి, దాంట్లో హైదరాబాద్ ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ట్రైనింగ్ తీసుకుని. కొన్ని డూప్లికేట్ జావేద్ హబీబ్ శాలరీస్ ఉంటాయి, సిటీస్ లో కూడా ఉంటాయి అన్నమాట. అవి బాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒరిజినల్ జావేద్ హబీబ్ శాలరీ నేమ్ ని కాపీ కొట్టి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీని వలన ఒరిజినల్ ఓనర్ కి ప్రాబ్లం అన్నమాట. అందుకని ఈ డూప్లికేట్ శాలరీస్ అగైనెస్ట్ గా లీగల్ ప్రొసీడ్ అవ్వచ్చు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. సేమ్ ప్రొసీజర్నే అప్లై చేయొచ్చు. కన్స్యూమర్స్ కి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఓనర్స్ యొక్క ప్రాఫిట్స్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి నష్టాలు రాకుండా ఉండడం కోసం ఇలా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. పేటెంట్స్ మనం దేనికి ఇస్తామంటే ఒక న్యూ ప్రొడక్ట్ ఉంటుంది, న్యూ టెక్నాలజీ ఉంటుంది, న్యూ మిషనరీ, న్యూ మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ న్యూ మెడిసిన్, న్యూ టెక్నాలజీ, న్యూ మిషనరీ, ఇలా న్యూ ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్కే మనం పేటెంట్స్ ఇస్తాం. ఇంకో కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలంటే మనం పేటెంట్స్ ఇవ్వడానికి, గవర్నమెంట్ పేటెంట్స్ ఇవ్వడానికి ఇంకో కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలంటే దానికి ఇండస్ట్రియల్ అప్లికేబిలిటీ ఉండాలి. లాస్ట్ స్కేల్ అందరికి ఉపయోగపడాలి. ఇలాగా ఒక ప్రోడక్ట్ కానీ మెడిసిన్, మిషనరీ, టెక్నాలజీ లార్జ్ స్కేల్లో అందరికి ఉపయోగపడింది అనుకోండి. ఇంకోటి ఏంటంటే దానికి అదొక న్యూ ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్ అయితే అప్పుడు ఆ ప్రోడక్ట్, ఆ టెక్నాలజీ, ఆ మిషనరీ, ఆ మెడిసిన్కి పేటెంట్స్ వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం టైమ్స్ ప్రొడక్ట్స్ అనే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు COVID-19 వ్యాక్సిన్ తీసుకోవాలన్నాం అనుకుంటే అది న్యూ ఇన్నోవేటివ్ మెడిసిన్, లాస్ట్ లో అందరికి ఉపయోగపడుతుంది. లాస్ట్ లో అందరికి ఉపయోగపడటం అంటే ఇండస్ట్రియల్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ COVID-19 వ్యాక్సిన్ అనేది 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. అది న్యూ ఇన్నోవేటివ్ మెడిసిన్ కాబట్టి దానికి పేటెంట్స్ ఇచ్చేయచ్చు. ఇంకోటి ఇండస్ట్రియల్ అప్లికేబిలిటీ ఉంటుంది కాబట్టి పేటెంట్స్ ఇచ్చేయచ్చు. 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి పేటెంట్స్ ఇచ్చేయచ్చు. వన్స్ పేటెంట్స్ రాగానే ఆ ప్రోడక్ట్ అనేది కాస్ట్ అయిపోతుంది. అది మిషనరీ అయినా, టెక్నాలజీ అయినా, ప్రోడక్ట్ అయినా, మెడిసిన్ అయినా కానీ కాస్ట్ అయిపోతుంది. అందుకని COVID-19 వ్యాక్సిన్ కూడా కాస్ట్ అయిపోతుంది. మరి పూర్ పీపుల్ దాన్ని అఫోర్డ్ చేయలేరు కదా, అందుకని గవర్నమెంట్ సబ్సిడీ చేస్తుంది. కొన్ని కేసెస్లో జనరిక్, మ్యాక్సిమం కేసెస్లో జనరిక్ మెడిసిన్స్ ఫామ్ లో ఈ ఫార్మాసిటికల్ డ్రగ్స్ ని రీటైల్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ పూర్ పీపుల్ ఆ జనరిక్ స్టోర్స్ వెళ్ళి ఆ జనరిక్ మెడిసిన్ పర్చేజ్ చేస్తుంటారు. జనరిక్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఈ ఫార్మాసిటికల్ పేటెంటెడ్ డ్రగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కానీ పూర్ పీపుల్ ఆ జనరిక్ మెడిసిన్స్ ని పర్చేజ్ చేస్తూ ఉంటారు, అఫోర్డబుల్ గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ COVID-19 వ్యాక్సిన్ అనేది 100లో రియాక్షన్ చూపించినా కానీ క్రోస్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకని వీటికి పేటెంట్స్ ఇస్తారు. కానీ క్రోస్ లైఫ్ సేవ్ చేస్తుంది కదా, అందుకని పేటెంట్స్ ఇస్తారు. ఇప్పుడు షూస్ ఉంటాయి, బ్రాండెడ్ షూస్, నైక్, పుమా, అసిక్స్. ఈ బ్రాండెడ్ షూస్ డిఫరెంట్ టెక్నాలజీస్ ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఈ బ్రాండెడ్ షూస్ డిఫరెంట్ టెక్నాలజీస్ ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అందుకని దానికి కూడా పేటెంట్స్ ఇస్తాం అనమాట. అది న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, లాస్ట్ కింద అందరికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా పేటెంట్స్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ద స్లీప్ కంపెనీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, సోఫాస్, మ్యాట్రిసెస్, రిక్లైనర్స్, చైర్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ ని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ప్రొడక్ట్స్ వలన చాలా మందికి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాయి కదా ఆ ప్రొడక్ట్స్ చాలా మందికి.
ఇంకోటి ఏమిటంటే అది న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేశారు కదా, అందుకని ఆ ప్రొడక్ట్స్ కూడా పేటెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ద స్లీప్ కంపెనీలో ఉన్న ఒక బ్రాంచ్కి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ఫ్రీగా ట్రైల్ చేయొచ్చు. కాల్ చేశానండి. ద స్లీప్ కంపెనీ ఒక బ్రాంచ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ఉంది. డిజైన్స్ యాక్ట్ నుంచి కొన్ని గూడ్స్ ప్రొడక్షన్ డెరైవ్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఆటోమొబైల్స్, కార్స్, బైక్స్, ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, వాటికి యూనిక్ స్ట్రీమ్ లైనింగ్ ఉంటుంది అన్నమాట. ఆ యూనిక్ స్ట్రీమ్ లైనింగ్ కాపీ కొట్టి డూప్లికేట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తే డిజైన్స్ యాక్ట్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. డిజైన్స్ యాక్ట్ మన ప్రొవిజన్స్. దానికి అగైనెస్ట్గా ఒరిజినల్ ఆటోమొబైల్స్ని ఎవరైతే యూనిక్ స్ట్రీమ్ లైనింగ్తో మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళు లీగల్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మొబైల్స్ ఉంటాయి కదా, గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ అంటే డిజిటల్గా ఉండేవి, వేసుకునే టాబ్లెట్స్, మెడిసిన్స్ కాదు, ఇయర్ ఫోన్స్, టీవీస్, టెలివిజన్, వాటికి యూనిక్ షేప్ ఉంటుంది. అలాగే జ్యువెలరీకి కూడా యూనిక్ డిజైన్, ఫ్యాన్ బ్లేడ్స్, బాటిల్స్ కూడా యూనిక్ షేప్ ఉంటాయి. వీటిని కాపీ కొట్టి మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు చైనా పీస్ మొబైల్స్ ఉంటాయి కదా, ఆ యూనిక్ షేప్ ను కాపీ కొట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. కానీ చైనా పీస్ మొబైల్స్ వెరీ లో కాస్ట్ ఉంటాయి కదా, అందుకని మ్యాక్సిమం టైమ్స్ ఇది వెరీ మైన్యూట్ లెవెల్ మ్యాటర్ కాబట్టి ఎవరు కేసు ఫైల్ చేయరు. కాకపోతే లీగల్ ప్రొసీడ్ అవ్వాలంటే లీగల్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ డిజైన్స్ యాక్ట్ నుంచి ప్రొడక్షన్ డెరైవ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కాబట్టి. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2000, ఈ యాక్ట్ నుంచి కొన్ని గూడ్స్ ప్రొడక్షన్ డెరైవ్ చేసుకుంటాయి. అవి ఏమిటంటే బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, ఇండిజినస్ ట్రైబల్ మెడిసిన్. ఇప్పుడు జనరేషన్ నుంచి బ్రింజాల్ కాటన్ సీడ్స్ ఉంటాయి కదా, అంటే అవి ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉంటే, లోకల్ లెవెల్ ఫార్మర్స్ మార్కెట్, రైతు బజారు అవైలబుల్గా ఉంటాయి. ఆ సీడ్స్ ని తీసుకొని ఒరిజినల్ ఉన్న బ్రింజాల్ కాటన్ సీడ్స్ ని తీసుకొని వాటిపైన బయోటెక్నాలజీ అప్లై చేసి జెనెటికలీ మోడిఫై చేస్తారన్నమాట. ఇలాగా జెనెటికలీ మోడిఫై చేయడం వలన అవి బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ సీడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. బీటీ అంటే బయోటెక్నాలజీ కాదు, బ్యాసిల్లస్ తురింజియెన్సిస్. కాటన్ బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ బ్రింజాల్ సీడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఒరిజినల్ కాటన్ బ్రింజాల్ సీడ్స్ పైన బయోటెక్నాలజీ అప్లై చేసి జెనెటికల్ గా మోడిఫై చేస్తారన్నమాట. బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ సీడ్స్ కన్వర్ట్ చేయడం కోసం, బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ కాటన్, బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ బ్రింజాల్ సీడ్స్ కన్వర్ట్ చేయడం కోసం ఈ బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ సీడ్స్ వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే 100లో రియాక్షన్స్ ఇచ్చినా కానీ చాలా మందికి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. COVID-19 వ్యాక్సిన్స్ టైప్లో చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాయి. అదే అలాగే ఇవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 ప్రొడక్షన్ డెరైవ్ చేసుకుంటాయి. ఇంకో టైప్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 నుంచి ప్రొడక్షన్ డెరైవ్ చేసుకునేది ఏమిటంటే ఇండిజినస్ ట్రైబల్ మెడిసిన్. అంటే ఇప్పుడు ట్రైబల్ పీపుల్ అంటారు కదా ఇండియన్ కంట్రీలో, వాళ్ళు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది, దాన్ని సేల్ చేస్తారు. ఆ మైనర్ ఫారెస్ట్ ఫారెస్ట్ లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వాళ్ళు పర్సనల్ గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, బయట కూడా సేల్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం బయట సేల్ చేస్తారు, ఎక్కువగా సేల్ చేస్తుంటారు, కొంచెం తక్కువలో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అవి ఏమిటంటే ఫారెస్ట్ లో ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ నుంచి కొన్ని మెడిసిన్స్ ని డెరైవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ప్లాంట్స్ నుంచి కొన్ని మెడిసిన్స్ ని డెరైవ్ చేస్తూ ఉంటారు. మెడిసిన్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మెడిసిన్ డెరైవ్ చేస్తూ ఉంటారు. అలాగే హనీ కూడా ఉంటుంది అన్నమాట. ఈ హనీ అనేది వేలు లక్షల్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు పెరుగు ఉంటుంది కదా, అది కూడా కోడ్ ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్. బయట దొరికే హనీ లోకల్ లెవెల్ మార్కెట్స్ అవైలబుల్గా ఉంటుంది, హై లెవెల్ స్టోర్స్ లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అది మానుక హనీ అంటాం, అది వేలల్లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ మానుక హనీ కూడా ఉంటాయి, అవి కూడా వేలల్లో ఉంటాయి అన్నమాట. కానీ దానికంటే కాస్ట్లీగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ హనీస్. అంటే క్వాంటిటీ సేమే ఉంటుంది, 500 grams 100 grams కేజీలోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఫారెస్ట్ లో ప్రొడ్యూస్ అయ్యే మెడిసిన్ వాల్యూ హనీ కూడా. కానీ ఈ హనీ అనేది వేలు లక్షల్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ మానుక హనీ కంటే కాస్ట్లీగా ఉంటుంది ఈ టైప్స్ ఆఫ్ హనీ, మెడిసిన్ వాల్యూస్ ఉన్న హనీ. ఇవన్నీ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 నుంచి ప్రొడక్షన్ డెరైవ్ చేసుకుంటాయి. ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ.
జియోగ్రఫికల్ ఇండికేషన్స్ గూడ్ యాక్ట్ 1999 నుంచి కొన్ని గూడ్స్ ప్రొడక్షన్ డిరైవ్ చేసుకుంటాయి. జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 నుంచి కొన్ని గూడ్స్ ప్రొడక్షన్ డిరైవ్ చేసుకుంటాయి. అది కూడా మన ప్రొటెక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాశ్మీరీ సాఫ్రాన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు సాఫ్రాన్ రెడ్ చిల్లీ పౌడర్ అన్ని చోట్ల పండుద్ది, కానీ ఇప్పుడు నేను చెప్పిన సాఫ్రాన్ రెడ్ చిల్లీ పౌడర్ దాని యొక్క వాల్యూ ఎక్కడి నుంచి డెరైవ్ చేసుకుంది అంటే ఒక స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్ వలన డెరైవ్ చేసుకుంది, ఒక స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్ నుంచి డెరైవ్ చేసుకుంది, కాశ్మీర్ అనే ప్లేస్ నుంచి డెరైవ్ చేసుకుంది అనమాట. అందుకని ఈ కాశ్మీరీ సాఫ్రాను, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్ నుంచి వాల్యూని డెరైవ్ చేయడం కోసం ఒక ప్రోడక్ట్ లేదా నాన్ ఎడిబుల్ ప్రోడక్ట్, ఎడిబుల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, తినే ప్రోడక్ట్ కావచ్చు, నాన్ ఎడిబుల్ ప్రోడక్ట్ కావచ్చు, తినకూడని ప్రోడక్ట్ కావచ్చు, అంటే ధరించుకునే ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు. ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ జిఐ ట్యాక్స్ ని ఇష్యూ చేస్తుంది అన్నమాట గవర్నమెంట్. అంటే ధరించే ప్రోడక్ట్స్ కూడా గవర్నమెంట్ జిఐ ట్యాక్స్ ని ఇష్యూ చేసింది. జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ అంటాం, ఆ ట్యాగ్ ని ఇష్యూ చేసింది. లాస్ట్ ఇయర్ లో అందరికి తెలియాలని ఆ ప్లేస్ యొక్క వాల్యూ ఇలా జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ని ఇష్యూ చేస్తూ ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పికిల్స్ కూడా జిఐ ట్యాక్స్ ని ఇష్యూ చేసింది. ఆ పికిల్స్ దేంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే యాంట్స్, ఇన్సెక్ట్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్నమాట. వినటానికి బాగోదు, కానీ ఆ పికిల్స్ తినడం వలన బెనిఫిట్స్ ఉంటాయి. యాంట్స్ తో కూడా పికిల్స్ ట్రైబల్ పీపుల్ తయారు చేస్తారు అన్నమాట. దానికి కూడా గవర్నమెంట్ జిఐ ట్యాక్స్ ఇష్యూ చేసింది. అంటే ఏం లేదు, ఒక ప్లేస్ నుంచి ఆ ప్రోడక్ట్ కి వాల్యూ రావడానికి గవర్నమెంట్ జిఐ ట్యాక్స్ ని ఇష్యూ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దాకా గవర్నమెంట్ చాలా ప్రొడక్ట్స్ కి జిఐ ట్యాక్స్ ని ఇష్యూ చేసింది. ఎవ్రీ ఇయర్ చాలా ప్రొడక్ట్స్ కి జిఐ ట్యాక్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తూ ఉంటది. ఎన్విరాన్మెంటల్ లా, ఇండియన్ ఎన్విరాన్మెంట్ గురించి ఏ యాక్ట్స్ చెప్తాయంటే మల్టిపుల్ యాక్ట్స్ చెప్తాయి. ఇండియన్ ఎన్విరాన్మెంటల్ లా గురించి ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే స్టాట్యూట్, స్టేట్ రూల్స్, స్కీమ్స్, పాలసీస్, రెగ్యులేటరీ బాడీస్ లో మెన్షన్ చేస్తుంది. రెగ్యులేటరీ బాడీస్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ ని రెగ్యులేట్ చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. స్టాట్యూట్స్ కిందకి ఏమి వస్తాయంటే ఇండియన్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన స్టాట్యూట్స్ కిందకి ఏమి వస్తాయంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్. ఇప్పుడు నేను చెప్పిన స్టాట్యూట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన స్టాట్యూట్ ఏమిటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దీని షార్ట్ ఫామ్ లో ఈపీఐ 1986 అని కూడా అంటాం. ఇప్పుడు స్టాట్యూట్స్ అంటే ఏంటంటే పార్లమెంట్ లేదా లెజిస్లేచర్ ఎనాక్ట్ చేసిన యాక్ట్స్ అనమాట, తయారు చేసిన యాక్ట్స్. ఈ ఈపీఐ 1986 ఒక మెయిన్ ఏం ఏమిటంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయటం, ఇంప్రూవ్ చేయటం. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ని ఇండియన్ పార్లమెంట్ ఎందుకు ఎనాక్ట్ చేసిందంటే, తయారు చేసిందంటే ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెషర్ ఉండటం వలన, స్టాక్హోమ్ డిక్లరేషన్ వలన, ఇంకోటి ఏమిటంటే లోకల్ లెవెల్లో డ్రైవింగ్ ఫోర్స్ వలన, భూపాల్ గ్యాస్ ట్రాజడీ వలన. ఈ 2 లెవెల్ ప్రెజర్స్ లేదా 1 లెవెల్ ప్రెజర్, ఇంకోటి ఏమిటంటే లోకల్ లెవెల్ డ్రైవింగ్ ఫోర్స్ వలన గవర్నమెంట్ ఇష్యూ చేసింది, గవర్నమెంట్ ఎనాక్ట్ చేసింది. అదేంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇదే కాకుండా ఇంకా మల్టిపుల్ యాక్ట్స్ కూడా ఉన్నాయి, అవి నేను చెప్పాను కదా. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కిందకి ఏమి ఇంపార్టెంట్ సెక్షన్స్ వస్తాయంటే మల్టిపుల్ సెక్షన్స్ వస్తాయి, చాలా సెక్షన్స్ ఉన్నాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమిటంటే సెక్షన్ 2 క్లాస్ ఏ, సెక్షన్ 3, సెక్షన్ 3 క్లాస్ 2, సబ్ క్లాస్ 5, సెక్షన్ 7, సెక్షన్ 15, సెక్షన్ 17, సెక్షన్ 19, సెక్షన్ 24. సెక్షన్ 70, సెక్షన్ 19, 24 అంతకు ఇంపార్టెంట్ కాదు, ఇంకా రిమైనింగ్ సెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 2 క్లాస్ ఏలో ఎన్విరాన్మెంట్ యొక్క డెఫినేషన్ గురించి మెన్షన్ చేస్తుంటది. సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ 1986 లో అనాలిసిస్ గురించి మెన్షన్ చేస్తుంటది. ఎవరైతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సెక్షన్స్ వైలేట్ చేస్తారో వాళ్ళకి అగైనెస్ట్ గా గవర్నమెంట్ పెనాల్టీస్ ని ఇంపోజ్ చేస్తుంది అనమాట. అవి ఏమిటంటే 5 years జైల్ సెంటెన్స్ పనిష్మెంట్ లేదా 1 lakh ఫైన్ లేదా ఈ 2 పనిష్మెంట్స్ ని ఇంపోజ్ చేస్తుంది. ఎవరైతే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో ఉన్న ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రొవిజన్స్ వైలేట్ చేస్తారో వాళ్ళకి అగైనెస్ట్ గా గవర్నమెంట్ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తుంది.
అప్ టు అంటే మ్యాక్సిమం నేను చెప్పాను కదా ఆ నెంబర్ ఉంటుంది. 5 years చేయడం సెంటెన్స్ పనిష్మెంట్ లేదా 1 lakh ఫైన్. ఇప్పుడు 1 rupee ఫైన్, 1 day చేయడం సెంటెన్స్ పనిష్మెంట్ లేదా ఈ 2 పనిష్మెంట్స్ పెనాలిటీస్ కూడా కోర్ట్ ఇంపోజ్ చేయొచ్చు. గవర్నమెంట్ వన్ ఫార్మ్ ఆఫ్ కోర్ట్. గవర్నమెంట్ లో కోర్ట్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. కోర్ట్స్ ఇంపోజ్ చేస్తాను అనమాట లో లెవెల్, మినిమం లెవెల్లో. ఇప్పుడు 1 paisa ఫైన్, 1 cent రెసిడెన్స్ పనిష్మెంట్ ఉండదు. ఇప్పుడు అదే అఫెన్స్ మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారనుకోండి, పనిష్మెంట్ ఇంపోజ్ చేసిన తర్వాత కూడా, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా, పెనాల్టీస్ కోర్ట్ ఇంపోజ్ చేసిన తర్వాత కూడా పర్ డే 5,000 చేసినా కానీ మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే కోర్టు కట్టమని చెప్తుంది అన్నమాట. కోర్టు ఇంపోజ్ చేస్తుంది మీరు కట్టాలని, మీరు పర్ డే 5,000 చేసినా కానీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. 1 year తర్వాత కూడా మీరు 5,000 కడతా అని అదే ఆఫీస్ కంటిన్యూ చేస్తానే ఉన్నారనుకోండి, నేను అప్ టు 5 years జైలు సెంటెన్స్ పనిష్మెంట్ అని చెప్పాను చూసారా, అది అప్ టు 7 years మార్చుది అన్నమాట. ఇదే కాకుండా ఇంకా మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, అది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ 1986కి సంబంధించింది. ఇప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ 1986 ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టేట్ లెవెల్ యాక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది సెంట్రల్ లెవెల్ యాడ్ కదా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ 1986 అనేది. దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. స్టేట్ లెవెల్ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ కీ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. కొన్నిసార్లు పార్లమెంట్ కూడా ఫ్రేమ్ చేస్తాం అన్నమాట స్టేట్ యాక్ట్స్ పైన. ఈ సెంట్రల్ లెవెల్ యాడ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కీ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ 1986 కింద వచ్చే కీ రూల్స్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ 1986, అజాడస్ బేసిన్ మేనేజ్మెంట్ రూల్స్ 1989, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ 2011, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006. ఈ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నే షార్ట్ ఫామ్ లో ఈఐఏ అంటాం. ఈ ఈఐఏ నోటిఫికేషన్ 2006 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కీ రూల్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కీ రూల్స్ లో ఇప్పుడు ఈకో సెన్సిటివ్ జోన్స్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ జోన్స్ లో కన్స్ట్రక్షన్స్ ని కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఒకవేళ కన్స్ట్రక్షన్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారనుకోండి, గవర్నమెంట్ డిమాలిష్ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, విలేజెస్, టౌన్స్, ఇంకా చాలా ఉంటాయి కదా సిటీస్, వాటిల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని డిమాలిష్ చేస్తాం అన్నమాట. అంటే హైడ్రా లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేసినప్పటికీ కొన్ని కేసెస్, వేరే రేర్ కేసెస్ లో ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని డిమాలిష్ చేసింది అనమాట. ఇలా ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వదా, అందుకనే హైకోర్టు జడ్జి హైడ్రా కమిషన్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా మీరు అలా చేస్తే రేపు పొద్దున మా హైకోర్టు డిమాలిష్ చేస్తే ఎట్లా అంటే వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పుకోవచ్చు, కానీ హైకోర్టు జడ్జికి డెత్ పెనాల్టీ ఇచ్చే అథారిటీ కూడా ఉంటుంది కదా. అది నేను క్రిమినల్ కేసుని డెమో వేయడం చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అలా డిమాలిష్ చేయకూడదు కదా. కోర్టులో కేసు పెండింగ్ గా ఉన్నప్పుడు సెక్షన్స్ వైలేట్ చేసి అలా హైడ్రా టీమ్ అలాంగ్ విత్ తహసీల్దార్ డిమాలిష్ చేయకూడదు. తహసీల్దారే అడ్రస్ కూడా స్టాంప్ వేస్తా, సీల్ వేస్తూ ఉంటారు క్లోజ్ చేసినప్పుడు కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా. ఇలా డిమాలిష్ చేయకూడదు కాబట్టి హైడ్రా కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఏమన్నా పని చేయలేదు అంటే, ఇప్పుడు హైకోర్టుని నార్మల్ గా పని చేయట్లేదని రినోవేట్ చేయాలని ఎగ్జిస్టింగ్ హైకోర్టుని డిమాలిష్ చేసి న్యూ హైకోర్టుని కట్టాలనుకుంటుంది. లోకల్ మున్సిపాలిటీ వెళ్ళే కడుతుంది అన్నమాట, చేస్తుంది. ఎవరి పవర్స్ ఆడుకుంటే అంత సెపరేట్ టాపిక్. ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జ్యుడిషియరీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నమాట. అలానే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పాలి. అంటే విక్టిమ్స్, బాధితులు ఉంటారు కదా, వాళ్ళకి బాగా జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. సుమోడికి ఆర్గనైజ్ చేసుకొని జస్టిస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే బాగా వాళ్ళ యొక్క ప్రాబ్లం చూసి జస్టిస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అది జ్యుడిషియల్ యాక్టివిజం కిందకి వస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ సిమిలర్ కాన్సెప్ట్స్. జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ అంటే జ్యుడిషియరీ తన డొమైన్లో రెస్ట్రెయిన్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. లాని అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఏం చూపిస్తూ, లాని ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పాలంటే జ్యుడిషియరీ ఎవరన్నా ఎవిడెన్స్ బాగా ప్రొవైడ్ చేయాలన్నమాట. అది అడ్వకేట్స్ రూపంలో కానీ లేదా ఎవరన్నా న్యూస్ రూపంలో బాగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తే, లేదా జ్యుడిషియరీ సరౌండింగ్స్ లో చూసినప్పుడు ఎవరన్నా
బాగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు జ్యుడిషియరీ అంటే కోర్టులో ఉండే జడ్జెస్ సరౌండింగ్స్ లో చూసినప్పుడు ఎవరైనా బాగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అలానే అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేస్తుంది, విక్టిమ్ జస్టిస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ కిందకి వస్తుంది. ఈ జ్యుడిషియల్ రెస్ట్రెయింట్, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఒకసారి మీరు అది చూస్తే అర్థమవుతుంది. జ్యుడిషియల్ ఎఫిషియన్ అంటే జ్యుడిషియరీ తన రెస్పాన్సిబిలిటీని ఎవరి చేస్తున్నాడు. జ్యుడిషియరీ కొన్ని కీ సెన్సిటివ్ ఏరియాస్ లోకి ఎంటర్ అయ్యి, ఆ డొమైన్ లోకి ఎంటర్ అయ్యి అలానే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పదు. ఒకవేళ ఆ డొమైన్ లోకి ఎంటర్ అయ్యి జ్యుడిషియరీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తే కొన్ని వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరు వాళ్ళని టచ్ చేయలేరు కదా, అందుకని వాళ్ళని పనిష్ చేసుకుంటారు అనమాట. రియాలిటీలో వాళ్ళని పనిష్ చేసుకోరు. వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఎంటర్టైనింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం తిరిగేసేసి వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. కాకపోతే న్యూస్ లో అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఏదో అయిపోయింది అని వస్తూ ఉంటది. వాళ్ళని మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, సుప్రీం కోర్టు కూడా టచ్ చేయలేదు కదా, అందుకని న్యూస్ లో సింపతి, పిడి, ఎంపతి, కంపాషన్ పొందడానికి అలాగా డబ్బులు చేయించుకుంటూ ఉంటారు. రియాలిటీలో వాళ్ళు ఏం సఫరు, వరల్డ్ వైడ్ గా ఉన్న ఎంటర్టైనింగ్ సెంటర్స్ మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదంతా సపరేట్ టాపిక్. ఈ అన్నా ప్రొడక్షన్ యాక్ట్ 1986 లో కీ టర్మ్ ఉంది కదా, కీ రూల్. ఆ కీ రూల్ ఈఐఏ నోటిఫికేషన్ 2006. దాంట్లో ఇంకో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ సిస్టమ్ కూడా ఉండకూడదని చెప్పింది. అంటే బిల్డింగ్స్ ని ఎలా పడితే అలా డిమాలిష్ చేసేయకూడదు, లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని కొన్ని కీ రూల్స్ ని సుప్రీంకోర్టు ఇచ్చింది అనమాట. అది బుల్డోజర్ జస్టిస్ సిస్టమ్ కిందకి వస్తే రీసెంట్ గానే ఇచ్చిన జడ్జిమెంట్ ఈ ఇయర్ లోనే. ఇంకోటి ఏంటంటే రెగ్యులేటరీ బాడీస్. ఇండియన్ ఎనామీని రెగ్యులేట్ చేసే రెగ్యులేటరీ బాడీస్ కిందకి ఏమేమి వస్తాయంటే యూనియన్ లెవెల్లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లెవెల్ మినిస్ట్రీస్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మినిస్ట్రీస్. కానీ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మాక్సిమం సెంట్రల్ లిస్ట్ లోనే ఉంటాయి, స్టేట్ లిస్ట్ లో ఉండవు. స్టేట్ లెవెల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు నేను చెప్పిన రెగ్యులేటరీ బాడీస్ లో ఇండియన్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేట్ చేసే, కంట్రోల్ చేసే రెగ్యులేటరీ బాడీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులేటరీ బాడీ ఏమిటంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. దీన్ని షార్ట్ ఫామ్ లో ఎన్జిటి అంటాం. ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనేది నేషనల్ లెవెల్ కదా, స్టేట్ లెవెల్లో కూడా ట్రైబ్యునల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్లెయిమ్స్ ట్రైబ్యునల్ అనమాట, అది స్టేట్ లెవెల్ ట్రైబ్యునల్. ఈ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఏం చేస్తుందంటే మోటార్ యాక్సిడెంట్ సంబంధించిన సివిల్ కేసెస్ పైన జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటుంది. ఈ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ జ్యూరిస్డిక్షన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఉంటారు కదా స్పెసిఫిక్ పర్సన్, అంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ త్రూ స్టేట్ నోటిఫికేషన్ డిసైడ్ చేస్తారన్నమాట. దాని ప్రకారమే ఈ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ యొక్క జ్యూరిస్డిక్షన్ డిసైడ్ అవుతూ ఉంటుంది. క్లెయిమ్స్ ట్రైబ్యునల్ దాని యొక్క పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ని మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ అంటాం. ఈ మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 లో మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు మోటార్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ సివిల్ కేసెస్ ఓన్లీ ఈ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ లోనే ఫైల్ చేయాలి. మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ లోనే ఫైల్ చేయాలి, సివిల్ కోర్ట్స్ లో ఫైల్ చేయకూడదు. సివిల్ మ్యాటర్ అయినా కాబట్టి అప్పటికి ఈ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ కేసు ఫైల్ చేయాలి. నేను కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ అంటారు, అదర్ లాస్ గురించి క్రిమినల్ లిటిగేషన్ లో చెప్తున్నాను. దాంట్లోనే మోటార్ యాక్సిడెంట్ సంబంధించిన నో ఫాల్ట్ లయబిలిటీ గురించి కూడా చెప్తున్నాం. నో ఫాల్ట్ లయబిలిటీ అనేది ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది కూడా ఉంటుంది, అది ఇండస్ట్రీకి సంబంధించింది. అది ఇక్కడే చెప్తాను ఒక 5 minutes లో. ఇప్పుడు ఒక పర్సన్ సూసైడ్ చేసుకుంటానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ తప్పు ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నాడో అతను కాదు తప్పు. ఇప్పుడు రోడ్ మీద ఒక పర్సన్ వెళ్తాడు, అతన్ని ఒక వెహికల్ ఓనర్ గుద్దేస్తాడు. వెహికల్ ఓనర్ ఎవరైనా డ్రైవర్ ఉన్నాడు, అతను గుద్దేస్తాడు. ఇక్కడ తప్ప ఎవరైతే వెహికల్ ఓనర్ది కదా తప్పు, ఎవరైతే రోడ్ మీదకి వెళ్ళాడో అతను కాదు తప్పు, వెహికల్ ఓనర్ది కదా తప్పు. ఎవరైతే సూసైడ్ చేసుకుని వెళ్ళాడో అతనిది తప్పు, వెహికల్ ఓనర్ది కాదు తప్పు. ఇక్కడ వెహికల్ ఓనర్ గుద్దేసినప్పటికీ కాంపెన్సేషన్ వెహికల్ ఓనర్ ప్రొవైడ్ చేయాలన్నమాట, వెహికల్ ఓనర్ తప్పు లేనప్పటికీ. ఎందుకంటే సూసైడ్ చేసుకోవాలనుకునేవాడు
తెలియకుండా సూసైడ్ చేసుకుంటాడు. ఒకవేళ ఇతను తెలుసు అనుకోండి, అది వేరే ఎఫెక్ట్ ఉంటుంది, వేరే సెక్షన్స్ ని ఇన్వాల్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ తెలియకుండా దూకుతున్నాడు కాబట్టి వేరే అదర్ సెక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇప్పుడు మినిమం కాంపన్సేషన్ ప్రొవైడ్ చేయాలని సెక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అది సెక్షన్ 140 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 లో ఉంది. కన్ఫర్మ్ గా మినిమం 50,000 పే చేయాలన్నమాట. కొన్ని కేసెస్ లో ఒక బైక్ పైన 5 మెంబర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక ఆటో పర్సన్ వెళ్ళి గుర్తిస్తాడు అనుకోండి, ఆటో అతను అంత 2,50,000 పే చేయలేదు కదా, పర్ పర్సన్ 50,000 అమౌంట్ మినిమం కాంపన్సేషన్ పే చేయలేదు కదా. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయన్నమాట. అందుకని వెహికల్ కన్ఫర్మ్ గా మ్యాండేటరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఆటో పర్సన్స్ 10 రూపాయలు 100 రూపాయలు సేవ్ చేసుకుని ఎదుగుతూ ఉంటారు. మరి వాళ్ళు 50,000 మినిమం కాంపన్సేషన్ పర్ పర్సన్ కి పే చేయాలంటే వాళ్ళు పే చేయలేరు కదా. అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంచెం అలొకేట్ చేసుకుంటే ఈ ఆటో పర్సన్ కొంచెం అలొకేట్ చేసుకుంటారు అనమాట. కొన్ని కేసెస్ లో ఒక డబుల్ డెక్ బస్ లో 120 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళనే ఒక ఆటో వచ్చి గుద్దేస్తుంది, ఆటో లారీ వచ్చి గుద్దేస్తుంది. లారీ డ్రైవరు లేదా లారీ యొక్క ఓనర్ దగ్గర అంత డబ్బులు ఉండవు కదా. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కొంచెం పెట్టుకుంటుంది, ఈ లారీ యొక్క ఓనర్ కొంచెం అమౌంట్ పెట్టుకొని డిస్ప్యూట్ సెటిల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన కేసులో crore లో ఉంటుంది కదా కాంపెన్సేషన్, మినిమం కాంపెన్సేషన్. ఎడిషన్ కాంపెన్సేషన్ అనేది lakhs crores లో ఉంటుంది అనమాట. అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అది ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక హై ప్రొఫైల్ క్యాండిడేట్ పెడెస్ట్రియన్ ఫుట్పాత్ లోనే వాక్ చేస్తున్నాడు, ఇంకోటి జీబ్రా క్రాసింగ్ ఉన్న చోట రోడ్ క్రాస్ చేస్తున్నాడు. అలాంటి కేసెస్ లో ఎవరైతే వెహికల్ ఓనర్ గుద్దుతాడో ఆ కార్ యొక్క ఓనర్, బైక్ యొక్క ఓనర్, అతనిది తప్పు, గుద్దినోడిది తప్పు. ఎందుకంటే ఇతను అన్ని రూల్స్ ఫాలో అయ్యి జీబ్రా క్రాసింగ్ ఉన్న చోట రోడ్ క్రాస్ చేస్తున్నాడు, ఫుట్పాత్ లో వాక్ చేస్తున్నాడు కదా. అందుకని ఎడిషనల్ కాంపెన్సేషన్ అనేది lakhs crores లో ఉంటుంది, ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిందంటే ఎక్కడ మెన్షన్ చేస్తానంటే సెక్షన్ 9 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేస్తుంది ఈ కేసెస్ రిలేటెడ్ జ్యూరిస్డిక్షన్ అనేది. అదే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 లో కూడా మెన్షన్ చేస్తుంది. ఇంకా నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఇంకా ఎక్కడ మెన్షన్ చేస్తున్నాయి అంటే సెక్షన్ 140, 141, 142, 146, 165, 166, 171, 172 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 లో మెన్షన్ చేస్తున్నాయి. ఇదంతా స్టేట్ లెవెల్ ట్రైబ్యునల్ సంబంధించింది. ఇప్పుడు మనం నేషనల్ లెవెల్ ట్రైబ్యునల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, చెప్తున్నాం కదా. నేషనల్ లెవెల్ ట్రైబ్యునల్ అనేది NGT, ఎన్విరాన్మెంటల్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ October 18th, 2010 ఎస్టాబ్లిష్ చేసింది. ఎందువలన ఎస్టాబ్లిష్ చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ రియో డిక్లరేషన్ ఆఫ్ 1992 వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెజర్ ఉండడం వలన, ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెజర్ ఉండడం వల్ల ఎస్టాబ్లిష్ చేసింది కదా ఇండియన్ గవర్నమెంట్ NGTని. ఈ రియో డిక్లరేషన్ ఆఫ్ 1992 ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రెజర్ని మదర్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ లీడర్ సమిట్స్ అంటాం. ఈ రియో డిక్లరేషన్ ఆఫ్ 1992 నుంచి 3 ఎన్విరాన్మెంట్ లీడర్ కన్వెన్షన్స్ పోస్ట్ లోకి వచ్చినాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అవి ఏమిటంటే UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, UN కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, UN అంటే యునైటెడ్ నేషన్స్. ఈ 3 కన్వెన్షన్స్ ఫోర్స్ లోకి వచ్చినాయి. ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఓన్లీ సివిల్ కేసెస్ ఫైల్ అవుతాయి, క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతాయి. సివిల్ కేసెస్ ఫైల్ అయినప్పుడు మెంబర్స్ డెసిషన్స్ ఇస్తారన్నమాట. జనరల్ గా సివిల్ కోర్ట్స్ ఉంటాయి, ఆ సివిల్ కోర్ట్స్ లో ఫైల్ అయ్యే సివిల్ కేసెస్ ని ఎవిడెన్స్ క్రియేట్ చేసి క్రిమినల్ కేసు కన్వర్ట్ చేస్తారన్నమాట. అంటే జనరల్ గా సివిల్ కేసు క్రిమినల్ కేసు కన్వర్ట్ చేసి, అంటే ఆర్టిఫిషియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి క్రిమినల్ కేసు కన్వర్ట్ చేసి క్రిమినల్ కోర్ట్స్ లో కేసు ఫైల్ చేయకూడదు. కానీ మాక్సిమం టైమ్స్ అడ్వకేట్స్ సివిల్ కేసు క్రిమినల్ కేసు కన్వర్ట్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బాగా విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా జస్టిస్ ప్రొవైడ్ చేయడం కోసం ఇలా సివిల్ కేసు క్రిమినల్ కేసుగా కన్వర్ట్ చేసి బాగా జస్టిస్ ప్రొవైడ్ చేయడం కోసం అలా చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రొఫెషనల్ మిస్కన్డక్ట్ కిందకి వస్తుంది. లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ 1926 ని వైలేట్ చేసినట్టు అవుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేస్తూ ఉంటుంది లైసెన్స్. కొన్నిసార్లు మ్యాక్సిమం టైమ్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం DCI లైసెన్స్ ని తీసేసింది కూడా, సస్పెండ్ చేయటం కాదు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి అడ్వకేట్స్ రారని.
ఇప్పుడు మామూలుగా కొంతమంది అడ్వకేట్స్ ఒక సర్వీసెస్ తీసుకుంటా ఉంటారు కదా, తీసుకొని దాని తర్వాత అడ్వకేట్స్ అగైనెస్ట్ గా కన్స్యూమర్ కంప్లైంట్ ని ఫైల్ చేయడం కుదరదు అనమాట. ఒకవేళ వాళ్ళు సర్వీస్ డెఫిషియన్సీ చూపిస్తే అడ్వకేట్స్ కి లా పైన అవగాహన ఉండాలని రూల్ ఏం లేవు. కాకపోతే వాళ్ళు ఫైల్ చేసే కేసు పైన బాగా స్కిల్ చూపించాలన్నమాట. ఇప్పుడు ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఓన్లీ సివిల్ కేసెస్ ఫైల్ అవుతాయి కదా. సివిల్ కేసెస్ ఫైల్ అయినప్పుడు మెంబర్స్ డెసిషన్ ఇస్తా ఉంటారు. ఏ టైప్స్ ఆఫ్ సివిల్ కేసెస్ ఫైల్ అవుతాయంటే ఎవరైతే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, న్యాచురల్ రిసోర్సెస్ వైలేట్ చేస్తారో వాళ్ళకి అగైనెస్ట్ గా అడ్వకేట్ సివిల్ కేసెస్ ఫైల్ చేస్తూ ఉంటారు. అప్పుడు దీంట్లోనే మెంబర్స్ డెసిషన్ ఇస్తూ ఉంటారు. దీంట్లో ఎవరు ఉంటారంటే మెంబర్స్ గా చైర్పర్సన్ గా ఎవరు ఎలిజిబుల్ అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ హైకోర్ట్స్. రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్స్ ఏమో జ్యుడిషియల్ మెంబర్స్ గా ఎలిజిబుల్. ఎక్స్పర్ట్ మెంబర్స్ గా ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ పైన ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళు ఎక్స్పర్ట్ మెంబర్స్ గా ఎలిజిబుల్. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, అడ్వకేట్స్ చాలా మంది ఉంటారు ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో. ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సివిల్ కేసు ఫైల్ అవుతుంది కదా, కానీ కేసు అనేది 6 months టైం పీరియడ్ లో ఫాస్ట్ గా డిస్పోజ్ ఆఫ్ అయిపోతుంది. 6 months టైం పీరియడ్ ఫాస్ట్ గా ఎలా డిస్పోజ్ ఆఫ్ అయిపోతుంది అంటే సివిల్ కేసు మాకు సివిల్ కోర్ట్స్ ఫైల్ చేసినప్పుడు ఇయర్స్ తీసుకుంటుంది కదా జడ్జ్మెంట్ రావడానికి. కానీ ఇంకా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కేసు ఫైల్ అవగానే 6 months టైం పీరియడ్ లో కేసు అనేది డిస్పోజ్ ఆఫ్ అయిపోతుంది, జస్టిస్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత సుప్రీం కోర్టులో అపీల్ ఫైల్ చేయొచ్చు. స్టేట్ లెవెల్ యాక్ట్ ఓ ట్రైబ్యునల్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్ ట్రైబ్యునల్ మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఉంటుంది. దానికి అగైనెస్ట్ గా ఆ ఆర్డర్ అగైనెస్ట్ గా అపీల్ చేసుకోవాలంటే హైకోర్టులో అపీల్ చేసుకోవచ్చు అనమాట. కానీ సుప్రీం కోర్ట్ డైరెక్ట్ గా అపీల్ ఎప్పుడు వేసుకోవచ్చు అంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కేసెస్ ని ఎవరైనా వైలేట్ చేసినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఒక ఆర్డర్ ఇస్తుంది కదా, ఆ ఆర్డర్ అగైనెస్ట్ గా జడ్జ్మెంట్ రావడం కోసం డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో అపీల్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని కేసెస్ లో ఈ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆర్డర్ అగైనెస్ట్ డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో కూడా అపీల్ చేస్తుంటారు. కానీ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తే మల్టిపుల్ టైమ్స్ రివ్యూ అవుతుంది కదా జడ్జ్మెంట్, అప్పుడు సుప్రీం కోర్టు కూడా ఈజీగా ఉంటుంది, జడ్జ్మెంట్ పాస్ చేస్తాం అనమాట ఫాస్ట్ గా. కొన్ని కేసులు డైరెక్ట్ గా అట్లా కూడా వెళ్తుంటది. కానీ ఆర్డర్ ప్రకారం హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్తాయి. కానీ ఎన్జిటి రిలేటెడ్ కేసెస్ లో డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి అపీల్ వెళ్ళిపోతుంది. సుప్రీం కోర్టు దానికి జడ్జ్మెంట్ పాస్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్జిటి అనేది సివిల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అవ్వదు, అందుకనే 6 months టైం బిల్లో జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అయింది అనుకోండి ఇయర్స్ తీసుకుంటుంది. అందుకని సివిల్ కోర్ట్స్ లో సివిల్ మ్యాటర్స్ పైన సివిల్ ప్రొసీజర్ కోడ్ని అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం సివిల్ ప్రొసీజర్ కోడ్ని అప్లై చేస్తుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ని అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు కేసు అనేది ఇయర్స్ తీసుకుంటుంది అన్నమాట, డిలే అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని డేంజరస్ పాయిజన్ గ్యాసెస్ రిలీజ్ చేసినాయి అనుకోండి, దాని వలన ఇండస్ట్రీలో ఉండే విక్టిమ్స్ ఉంటారన్నమాట. అంటే ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయీస్, కామన్ పీపుల్ జనం, ఇండస్ట్రీ సరౌండింగ్స్ ఉండే ఎంప్లాయీస్, కామన్ పీపుల్ జనం, ఎంప్లాయీస్ సరౌండింగ్స్ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా ఇర్రిపరబుల్ డ్యామేజ్ లేదా నార్మల్ డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు మీరు న్యూస్ చూస్తూ ఉంటే మ్యాక్సిమం టైమ్స్ ఎన్జిటి సుమోటో కాగ్నిషన్ తీసుకుంటుంది అనమాట. ఒక అడ్వకేట్ వెళ్ళి కేసు ఫైల్ చేయాల్సిన సుమోటో కాగ్నిషన్ తీసుకుని ఇండస్ట్రీ కాంపెన్సేషన్ పే చేయమని చెప్పదు. ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇండస్ట్రీ పే చేస్తాం. ఎందుకంటే ఇండస్ట్రీ వల్లనే కదా ఇలా డేంజరస్ పాయిజన్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి, అందుకని ఇండస్ట్రీ కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తుంది అంటే బాధితులు విక్టిమ్స్ ఉన్నారు కదా ఇండస్ట్రీ వల్ల, వాళ్ళకి కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ కూడా రిస్టోర్ చేస్తుంది ఎన్జిటి యొక్క డైరెక్షన్స్ ప్రకారం. కొన్ని కేసులో బ్రైబ్ ఇచ్చి సైలెంట్గా ఉంది అనుకోండి, పోలీసు 30% బ్రైబ్ తీసుకొని సైలెంట్గా ఉంటారు కదా, అలాగే ఇండస్ట్రీ బ్రైబ్ ఇచ్చి విక్టిమ్స్ కి కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయకుండా ఎన్విరాన్మెంట్ రిస్టోర్ చేయకుండా ఉంటే కోర్టు ఉద్యోగాలు పోవాలి. ఉద్యోగాలు పోయిన తర్వాత ఇండస్ట్రీ అమౌంట్ ఇచ్చేస్తే కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తే ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ లా. ఫ్యామిలీ లా కిందకి క్రిస్టియన్ లా వస్తుంది, పార్సీ లా, ముస్లిం లా, హిందూ లా వస్తాయి. కానీ హిందూ లాకి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా ఏబిలో అడుగుతూ ఉంటారు, అందుకని హిందూ లా గురించి ఎక్కువగా చెప్తాను. హిందువుల ప్రకారం మన హిందూస్ అని ఎవరిని పిలుస్తాం అంటే, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సెక్షన్ 2 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, సెక్షన్ 2 ఆఫ్ హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, సెక్షన్ 2 ఆఫ్ హిందూ సెక్షన్ యాక్ట్ 1956 ప్రకారం మనం ఎవరిని హిందూస్ అని పిలుస్తామంటే
ఇప్పుడు ఒక సెక్షన్ 2 ఆఫ్ ఒక యాక్ట్ మీద తెలుసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన 3 యాక్ట్స్ లో అన్ని యాక్ట్స్ లో అదే డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ ఆఫ్ హిందూస్ గురించి ఉంటుంది. మనం ఎవరిని హిందూస్ అని పిలుస్తా అంటే ఈ హిందువుల వరకు ఈ 3 యాక్ట్స్ ప్రకారంగా హిందూ బై ఆరిజిన్ ఉంటారు, అంటే ఒరిజినల్ హిందూస్. జనరేషన్ నుంచి హిందూయిజం నే ఫాలో అవుతా ఉంటారు, వాళ్ళు హిందూస్ అని పిలుస్తాం. హిందూ బై కన్వర్షన్ ఉంటారు, అంటే వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్ అనమాట. ఒరిజినల్ వాళ్ళ హిందూస్ కాదు, డిఫరెంట్ రిలీజియన్, క్రిస్టియన్ రిలీజియన్, ముస్లిం రిలీజియన్ నుంచి హిందూ రిలీజియన్ లో కన్వర్ట్ అవుతారు. ఇలా డిఫరెంట్ రిలీజియన్ హిందూ రిలీజియన్ కన్వర్ట్ అవుతారు కదా, వాళ్ళు మనం కన్వర్టెడ్ హిందూస్ అంటాం. హిందూస్ లాగానే పిలుస్తాం, హిందూస్ అనే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు డిఫరెంట్ రిలీజియన్ ఫాలో అవుతూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏమిటంటే బుద్ధిజం, జైనిజం, సిక్కిజం అని ఫాలో అవుతూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. జనరల్ వాళ్ళు మనం బుద్ధిస్ట్, జైన్, సిక్స్ అని పిలుస్తూ ఉంటాం కదా, కానీ మనం వాళ్ళు కూడా హిందూస్ అని పిలుస్తాం, హిందూస్ లాగానే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే హిందూలా కూడా వాళ్ళపైన అప్లై అవుతుంది కాబట్టి. నేను చెప్పిన 3 యాడ్స్ వాళ్ళపైన కూడా అప్లై అవుతాయి కాబట్టి. ఫాలోవర్స్ ఆఫ్ రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్, వీరశైవ, లింగయాస్, బ్రాహ్మో, ప్రార్థన, వీళ్ళందరినీ ఇంకా చాలా ఉన్నారు, వాళ్ళని కూడా మనం హిందూస్ అని పిలుస్తాం, హిందూస్ లాగానే కన్సిడర్ చేస్తాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వైఫ్ హస్బెండ్ మెయింటెనెన్స్ కోసం, డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం కేసు ఫైల్ చేయడం కాదు, హస్బెండ్ కూడా వైఫ్ మెయింటెనెన్స్ కోసం, డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కేసు ఫైల్ చేయొచ్చు. కానీ గ్రౌండ్స్ ఉండాలన్నమాట. హస్బెండ్ డిపెండెంట్ అయితే ఫైల్ చేయొచ్చు వైఫ్ అగైనెస్ట్ మెయింటెనెన్స్ కోసం, డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం. కానీ వైఫ్ హస్బెండ్ అగైనెస్ట్ మెయింటెనెన్స్ కోసం, డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం కేసు ఫైల్ చేసినప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉన్న సెక్షన్సే కాకుండా, అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉన్న మెయింటెనెన్స్ రిలేటెడ్ సెక్షన్సే కాకుండా సెక్షన్ 144 PNSS లేదా సెక్షన్ 125 ఆఫ్ CRPC, ఓరల్ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఉన్న మెయింటెనెన్స్ రిలేటెడ్ సెక్షన్స్, ఇంకా చాలా యాక్ట్స్ వేరే మెయింటెనెన్స్ రిలేటెడ్ సెక్షన్స్ ఉంటాయి. అన్ని సెక్షన్స్ రిలేట్ చేస్తే వైఫ్ హస్బెండ్ ఉంటాడు కదా, హస్బెండ్ కేసు ఫైల్ చేస్తుంది. ఒకవేళ వైఫ్ అడిగాడు కాదండి అనుకోండి, వైఫ్ సైడ్ ఉండే అడ్వకేట్ ఉంటారు కదా, ఉంటారు అతను ఇవన్నీ సెక్షన్ ఆమె ఇంక్లూడ్ చేసి కేసు ఫైల్ చేస్తుంది. హార్మోన్ చేసుకుని కూడా బాగానే తీసుకున్నాడు జడ్జి, ఇంకా ఉంటారు. ఇంకా వేరే చాప్టర్ వేరే ఇంటర్ సెక్షన్స్ అన్ని యూజ్ చేసి హస్బెండ్ అగైనెస్ట్ గా కేసు ఫైల్ చేస్తారు. ఇవే కాకుండా సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేవి ఇంపార్టెంట్. డైవర్స్ రిలేటెడ్ సెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 లో దేని గురించి మెన్షన్ చేస్తుంటుంది అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ గురించి మెన్షన్ చేస్తుంటుంది. రెస్టిట్యూషన్ అంటే రిస్టోరేషన్. దీని గురించి లాస్ట్ వీడియోలో కూడా ఒక బిట్ ఉంది. ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ప్రకారంగా ఎప్పుడు రిలీఫ్ పొందుతారంటే, ఇప్పుడు వైఫ్ ఏం రీజన్ లేకుండా హస్బెండ్ ని వదిలేసి మ్యారేజ్ హోమ్ ని వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, అలాగే హస్బెండ్ కూడా ఏం రీజన్ లేకుండా వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మ్యారేజ్ హోమ్ ని వదిలేసి వెళ్ళిపోతే, ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఒక పర్సన్ వదిలేసి వెళ్ళిపోవడం వలన ఇంకో పర్సన్ బాధ్యత అయ్యాడు అనుకోండి, విక్టిమ్ అయితే, అప్పుడు పిటిషన్ ఫైల్ చేయొచ్చు అన్నమాట. పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎవరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆపోజిట్ పార్టీ మీద ఉంటుంది. ఇప్పుడు వైఫ్ ఏమి లేదు కూడా హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోయింది ఎవరు? వైఫ్. అందుకని ఎవిడెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే వైఫ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే వైఫ్ కదా వదిలేసి వెళ్ళిపోయింది. పిటిషన్ హస్బెండ్ ఫైల్ చేస్తారు, కానీ ఎవిడెన్స్ హస్బెండ్ ప్రొవైడ్ చేయాల్సిన వైఫ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వైఫ్ పైన ఉంటుంది. వైఫ్ కదా వదిలేసి వెళ్ళిపోయింది, ఏం రీజన్ కూడా మ్యారేజ్ ఉంది. అందుకని వైఫ్ ఏమని ప్రొవైడ్ చేస్తుంది ఎవిడెన్స్, నేను ఏం రీజన్ అక్కడ మ్యారేజ్ వదిలేసి వెళ్ళిపోలేదని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ వైఫ్ నేను ఏం రీజన్ అక్కడ మ్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయానని ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసిన అనుకోండి, కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది అన్నమాట, పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాను. ఎందుకంటే కోర్టు అలా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వైఫ్ నేను ఏం రీజన్ అక్కడ మ్యారేజ్ వదిలేసి వెళ్ళిపోలేదని ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఫేక్ ఎవిడెన్స్ అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ కూడా అదే సబ్మిట్ చేస్తే ఆ ఎవిడెన్స్ ని, ఆ ఫేక్ ఎవిడెన్స్ ని జడ్జెస్ లో ఒక 70% ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, వాళ్ళు అది ఫేక్ ఎవిడెన్స్ అని చూసి కొట్టేస్తారు. హస్బెండ్ ఫేవర్ గా జస్టిస్ అనేది, విక్టిమ్ ఫేవర్ గా జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట జడ్జెస్. ఈ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ నాట్ వ్యాలిడ్ అని ఎవరు చెప్పారంటే
హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. అంటే బేసిక్గా హస్బెండ్ వైఫ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది, లిబరల్గా వదిలేసింది. ఏ కేసుల ప్రకారం అంటే ఈ సరితాబాద్ టీ వెంకట సుబ్బయ్య కేసులలో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది. కానీ దీనికి అగైనెస్ట్ ఆర్డర్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఏ కేసులలో చెప్పిందంటే సరోజ రాణి వర్సెస్ సుధీర్ కుమార్ 1984 కేసులో 1984లో ఏమని చెప్పిందంటే, ఇలాగ ఏ దేశం లేకుండా వదిలేసి వెళ్ళిపోకూడదు, అలా వదిలేసి వెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఈ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్, ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అని ఎవరు చెప్పారంటే సుప్రీం కోర్టు చెప్పింది. ఏ కేసులో చెప్పిందంటే సరోజ రాణి వర్సెస్ సుధీర్ కుమార్ 1984 కేసులో చెప్పింది. 1984 అనే ఇయర్లో చెప్పింది. ఈ జడ్జిమెంట్ వచ్చింది మంత్స్ సుప్రీం కోర్టు చెప్తే ఆల్ హైకోర్ట్స్ అంటే ఇంక్లూడింగ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్ హైకోర్ట్స్ కింద ఉన్న సబార్డినేట్ కోర్ట్స్ అన్ని కోర్ట్స్ ఆల్ని ఫాలో అవ్వాలన్నమాట. దీని గురించి నేను జ్యుడిషియరీ రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఒకసారి మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు వైఫ్ కి హస్బెండ్ మధ్యన మైన్యూట్ లెవెల్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ డిస్టర్బెన్సెస్ అనేవి పెరుగుతా ఉన్నాయనుకోండి, జ్యుడిషియల్లీ సెపరేట్ అయిపోవచ్చు సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా. కొంచెం టైం గడిచిన తర్వాత డిస్టర్బెన్సెస్ అని గొడవలు అనేవి తగ్గిపోతే ఇద్దరు కలిసిపోవచ్చు. కొందరు టైం గడిచిన తర్వాత జరుగుతుంది. కానీ వైఫ్ పైన హస్బెండ్ పైన వైఫ్ బాగా ఇద్దరికిద్దరు క్రియాటి చూపించుకుంటారు అనుకోండి, ఇంటెన్షనల్ గా డైవర్స్ చేసుకోవచ్చు అన్నమాట. డైవర్స్ అంటే పర్మనెంట్ బ్రేకప్, పర్మనెంట్ గా సెపరేట్ అయిపోవచ్చు. హిందూ సెక్షన్ 1956 లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ ఎవరికి అగెనిస్ట్ ఉన్నాయంటే ఉమెన్ కి అగెనిస్ట్ ఉన్నాయి. ఉమెన్ కి అగెనిస్ట్ గా ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఏమిటంటే ట్రైన్ ఆఫ్ సర్వైవర్షిప్ ప్రాబ్లం, జెండర్ ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం. జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇది వన్ యాంగిల్. ఉమెన్ కి ఏం ప్రిఫరెన్స్ కూడా మెన్ కి అల్టిమేట్ లెవెల్లో ప్రిఫరెన్స్ ఇచ్చాం కూడా, లేదా ఉమెన్ తో కంపేర్ చేసి వస్తే మెన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం అనుకోండి, జెండర్ ఈక్వాలిటీ ప్రాబ్లం ఉందని చెప్తాం. ఇప్పుడు మన హిందూ సెక్షన్ 1956 చేస్తున్నాం కాబట్టి హిందూ సెక్షన్ 1956 ప్రకారంగా జెండర్ ఈక్వాలిటీ ప్రాబ్లం ఏముందంటే కో పర్సనల్ ప్రాపర్టీ, వారసత్వ ఆస్తి పైన హక్కులు మేల్ పర్సన్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ యొక్క సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ మాత్రమే వారసత్వ ఆస్తి పైన హక్కులు ఉంటాయి. ఫాదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ యొక్క డాటర్, గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్ కి వారసత్వ ఆస్తి పైన హక్కులు ఉండవు. ఇంకోటి ఏంటంటే డాక్టరైన్ ఆఫ్ సర్వైవర్షిప్ ప్రాబ్లం. వైఫ్ హస్బెండ్ పైన డిపెండెంట్ గా ఉన్నప్పుడు హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, ఇలాగ చనిపోయిన హస్బెండ్ యొక్క బిడ్డోడు ఉమెన్ ఫినాన్షియల్ గా బాగా స్ట్రెస్ గురవుతుంది. అందుకని ఈ 2 ప్రాబ్లమ్స్ తీసేయడానికి ఇలాగ విడోడ్ ఉమెన్, చనిపోయిన హస్బెండ్ యొక్క విడోడ్ ఉమెన్ ఫినాన్షియల్ గా స్ట్రెస్ కి గురవకుండా ఉండటానికి ఆస్తుల వలన, ఇంకోటి చనిపోయిన హస్బెండ్ వలన అమెండ్మెంట్ బాగా చేసింది ఇండియన్ పార్లమెంట్ 2005 లో, హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. ఈ యాక్ట్ ప్రకారంగా 9 సెప్టెంబర్ 2005 నుంచి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో మేల్స్ కి కోపర్సన్ ప్రాపర్టీ పైన, వారసత్వ ఆస్తి పైన ఏవైతే హక్కులు ఉంటాయో అదే లెవెల్లో ప్రిఫరెన్స్ ఉమెన్ కూడా, ఫిమేల్స్ కూడా ఇవ్వాలని మెన్షన్ చేస్తుంది. ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే ఈ హిందూ సెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 లో మెన్షన్ చేస్తుంది. ఈ హిందూ సెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 పైనే క్లారిటీ సుప్రీం కోర్టు కూడా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చిందంటే 2020లో ఇచ్చింది. ఈ వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో సుప్రీం కోర్టు ఏమని చెప్పిందంటే, ఫాదర్ 2005 ముందు ఎప్పుడు చనిపోయినప్పటికీ కో పర్సనల్ ప్రాపర్టీ అనేది పార్టీషన్ జరగకపోతే మేల్స్ కొన్న రైట్స్ ఫిమేల్స్ కూడా ఉంటాయని సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. దాని ప్రకారంగా పార్లమెంట్ 2005 అమెండ్మెంట్ ని మళ్ళా 2020లో అమెండ్ చేసింది అన్నమాట. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 లో ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్నాను కదా, 9 సెప్టెంబర్ 2005 నుంచి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైతే లా ఇంప్లిమెంట్ అయ్యిందో, ఎప్పుడైతే లా ఎనాక్ట్ చేశారో కట్ ఆఫ్ డేట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది, అప్పటి నుంచి ఫోర్స్ లోకి వస్తుంది. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే లా అప్పుడు ఇనాక్ట్ అయినప్పటికీ, తయారైనప్పటికీ పాస్ట్ నుంచి అప్లికబిలిటీ ఉంటుంది అన్నమాట. కట్ ఆఫ్ డేట్ అనేది పాస్ట్ లో ఉంటుంది.
క్రిమినల్ లాగా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. క్రిమినల్ లాగా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తే వైలేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినట్టు ఉంటుంది. ప్రిజనర్స్ ఎక్కువైపోతారు, మళ్ళా జైల్స్ ని కట్టాలి గవర్నమెంట్. అలా ఎవరు క్రిమినల్ ఎఫెక్ట్ రెట్రోస్పెక్టివ్ క్రిమినల్ లాగా ఎవరు, ఓన్లీ సివిల్ లాగా ఇస్తారు. నేను ఈ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గురించి కేశవానంద భారతి జడ్జ్మెంట్ గురించి చెప్పాను కదా, ఆ కేసులలోనే ఈ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పాను క్లియర్ గా. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ కాదు, బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గురించి. ఈ 2020 కేసుల ప్రకారం సుప్రీంకోర్టు మళ్ళీ అమెండ్ చేసింది కదా. అంటే 2005 తర్వాత చనిపోతే పర్లా, కానీ 2005 ముందు ఫాదర్ చనిపోతే క్లారిటీ కావాలి కదా, దానిపైన క్లారిటీ ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రకారం ఇచ్చిన క్లారిటీ ప్రకారం ఇండియన్ పార్లమెంట్ కూడా యాక్ట్ అమెండ్ చేసి ఇనాక్ట్ చేసింది. కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే కోర్టు ఒకలా ఆర్డర్ ఇస్తుంది, కానీ లెజిస్లేషన్ ఇంకోలాగా ఇస్తాం కదా. అది స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ యాక్ట్ ఇనాక్ట్ చేస్తూ ఉంటుంది. అది డిఫరెంట్ టాపిక్. కొన్ని కేసెస్ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ కి పిచ్చున్న అంటే మెంటల్ డిసేబిలిటీ, ఇంకోటి బాడీలో ఏదైనా పార్ట్స్ లేదా ఏం పని చేయకపోయినా అంటే ఫిజికల్ డిసేబిలిటీ. మెంటల్ డిసేబిలిటీ, ఫిజికల్ డిసేబిలిటీ, లేదా ఆ పర్సన్ అన్ని డిసీజ్ తో సఫర్ అవుతున్నా, లేదా ఒక క్యూరబుల్ లేదా అన్క్యూరబుల్ డిసీజ్ తో సఫర్ అవుతున్నా, ఏ టైప్ ఆఫ్ డిసీజ్ సఫర్ అవుతున్నా, అన్ని డిసీజ్ తో సఫర్ అవుతున్నా, అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీని ఎవ్వరు తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ తో ప్రకారంగా, వేరే రీజన్స్ ప్రకారంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ ప్రకారంగా ఫిజికల్ డిసేబిలిటీ, మెంటల్ డిసేబిలిటీ, అన్క్యూరబుల్ డిసీజెస్ సఫర్ అవుతున్నాయని అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీ ఎవరు తీసుకోకూడదు అనమాట. ఇది ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 28 లో మెన్షన్ చేస్తుంది. సెక్షన్ 28 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఇప్పుడు నేను చెప్పిందంతా మెన్షన్ చేస్తుంది. అలా తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్తుంటే రీజన్స్ సహా యాక్ట్ లో మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు విల్ రాసి చనిపోయారు అనుకోండి, దేని ప్రకారం ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది? వీళ్ళు రాజు చనిపోతే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ప్రాపర్టీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ గురించి మెన్షన్ చేస్తుంటుంది. దాన్ని టెస్టామెంటరీ సక్సెషన్ అంటాం. వీళ్ళు రాయకుండా చనిపోతే ఇంటెస్టేట్ సక్సెషన్ అంటాం. అప్పుడు ఎలా ప్రకారం ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా ప్రాపర్టీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వీళ్ళు రాయకుండా చనిపోతే. ఇప్పుడు నేను ఏబీకి సంబంధించిన టాపిక్ గురించి క్రిమినల్ ఎడ్యుకేషన్ డెమో వీడియో ఎండ్లో ఒక 1 minute చెప్పాను. ఒకసారి ఏబీ కోసం మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే కన్ఫామ్ గా 1 minute చూడండి. నేను లైట్స్ దగ్గర పెట్టాను చెప్పేసి సార్, ఇవే చీప్ లైట్స్ అనమాట. హెవీ లైట్స్ అయితే అంతగా హీటెడ్ అవ్వదు, అందుకని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి, ఏమనుకోవచ్చు. ఇవే లైట్ షాడో పడుతుంది, బాగుంటుంది, అందుకని పెట్టారు ఈ లైట్స్.